అది గొప్ప మహాసముద్రం. వాటిలో ఎన్నో జీవరాశులు, వాటిలో చిన్నవి ఉన్నాయి, గొప్పవి ఉన్నాయి. అది గొప్ప మహాసముద్రం, దాంట్లో ఎన్నో జీవరాశులు. తగిన కాలమందు వాటికి దేవుడు ఆహారాన్ని అందిస్తాడంట. ప్రియులరా, అవి దేవుని దయ కొరకు కనిపెడతా ఉంటుంది. ఆమెను చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. జీవితం అనేది ఒక మహాసాగరం, మహాసముద్రం. వీటిలో చిన్న జీవితాలు ఉన్నాయి, గొప్ప జీవితాలు ఉన్నాయి. బలవంతులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. జీవితం అనేది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంలో గొప్ప గొప్ప జీవితాలు, సాధారణమైన జీవితాలు ఉన్నాయి. కానీ అందరికీ తగిన కాలం ముందు దేవుడు ఆహారాన్ని అందిస్తాడు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ కూడా ఆయన దయ కొరకు కనిపెడతా ఉంటుందంట. ఆయన ఏదైతే పెడతాడో దాన్ని తిని తృప్తి పొందుతాయంట అవి. ఈరోజు దేవుడు మనకిచ్చిన జీవితాలు మనం సంతృప్తిగా బ్రతుకుతున్నామా? ఆయన దయ కొరకు కనిపెడతా ఉన్నామా? నేను భౌతికమైన ఆహారాన్ని గురించి చెప్పట్లేదు, శ్రేష్టమైన ఆహారం, మన ప్రాణాన్ని ఉజ్జీవపరిచే ఆహారము, శక్తికి మించిన ప్రయాణం చేయడానికి కావలసిన ఆహారము, జీవితాల్లో ఎదుర్కొనే ప్రతి పోరాటాల్ని, జీవితంలో వచ్చే ప్రతి పోరాటాల్ని, ఎడారి త్రోవలో ఎరుగని మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణాలు గమ్యాన్ని చేరడానికి కావలసిన శక్తి మనం పొందుకోవాలంటే మనకు ఆహారం కావాలి. అది పరలోకం నుండి వచ్చిన శ్రేష్టమైన ఆహారం, జీవాహారం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. రైట్ టైంకి, సరి అయిన సమయానికి ఏలియాను కానీ దేవుడు, ఏలియా లే పైకి లే అని లేపి, ఏలియా కానీ దేవుడు ఆహారం పెట్టుకుంటుంటే అక్కడే ఆ బదరి వృక్షం కింద నిద్రపోతుండేవాడు. టైంకి వచ్చి దేవుడు అతను లేపి అతనికి భోజనం పెట్టి అతన్ని నడిపించకపోయి ఉంటే అక్కడికి యెజబెల్ స్త్రీ వచ్చి ఉండేది. అప్పటికే వెతుకుతుంది. దాంట్లో ఈయన ఒంటరిగా ఉన్నాడు. ఆ ఉన్న తమ్ముడిని కూడా అక్కడెక్కడో ఏంటండి ఒక దిన ప్రయాణం అంత దూరంలో ఉండరా బాబు, నీ ఉండు, నాతో పాటు రావద్దని వాడిని ఉంచేసి ఒకటే ప్రయాణం అయ్యి బదరి వృక్షం కిందకి వెళ్ళి ఆయన కూడా కోరుకుంటున్నాడు, ఇంత మట్టుకు చాలు నన్ను చంపేయమని. దేవుడు కానీ ఆ ప్రార్థన వినుంటే నిజంగానే ఏలియా చచ్చుండేవాడు. ఆ ప్రార్థన కానీ దేవుడు వినుంటే ఏలియా చనిపోయిండేవాడు. అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటే నెగిటివ్గా మాట్లాడొద్దు. చావు అనేది దేవుడు మనం నిర్ణయించుంటే అది రానే వస్తుంది, అప్పుడు మనం చనిపోతాం. దాని ముందెందుకు మనం నేను చస్తా, నేను పోతా, నేను వండను, వద్దు మాటలు. ప్రైజ్ లార్డ్. ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి, కనీసం అందం కూడా లేదు, ఇంత మందంగా ఉన్నాను, ఇవన్నీ వద్దు. ప్రైజ్ లార్డ్. ఆ ఎవరి కోసం బతకాలి, ఏం సంపాదించాలి, ఇవన్నీ వద్దు. దయగల దేవుడు గనక, కృపగల దేవుడు గనక, ఏలియాను ప్రేమించాడు గనక, ఏలియాను కరుణించాడు గనక, అతని ప్రార్థన దేవుడు ఆ సమయంలో వినకుండా అతని కోసం దేవుడు దిగి వచ్చి ఆహారాన్ని అందించి ఆ స్థలాన్ని ఖాళీ చేయించాడు. ఆ బదరి వృక్షం కిందే ఉన్నాడు అనుకోండి, యెజబెల్ స్త్రీ ఎప్పుడైనా వచ్చి తన సైన్యంతో వచ్చి, ఆ సైన్యం వచ్చి ఎప్పుడైనా పడవచ్చు అతని మీద, ప్రాణం గాలిని కలిసిపోతుంది. దేవుడిచ్చిన పనిని నెరవేర్చకుండానే ఏలియా పోయేవాడు. ఏలియాను గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ఏముండేది కాదండి. కానీ దేవుడు తగిన కాలంలో వచ్చి ఏలియాకు శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చి శక్తికి మించిన ప్రయాణం చేయించి దేవుని పర్వతానికి దేవుడు తీసుకొచ్చాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. లైఫ్ లీడ్ చేయడానికి, జీవితంలో ముందుకు వెళ్ళడానికి, పోరాటాల మధ్యలో, బెదిరింపుల మధ్యలో, భయాల మధ్యలో, కలవరాల మధ్యలో మనం ముందుకు వెళ్ళాలంటే దేవుడు అనుగ్రహించే ఆహారం మనకు కావాలి. ఆహారాన్ని దేవుడు ఎవరి కోసం ఇస్తాడు అనంటే ఆయన దయ కోసం అవి కనిపెడుతుందండి. ఆ జీవరాశులన్నీ కూడా ఆయన దయ కొరకు కనిపెడుతుందంటండి. దేవుడు పెట్టిన ఆహారాన్ని, దేవుడు మనకి ఏ లైఫ్ ఇస్తాడో, దేవుడు మనకి ఏది ఇస్తాడో దాన్ని సంతోషంగా తీసుకొని మనం సంతృప్తిగా బ్రతకాలి. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఏ స్థితిలో నేను సంతృప్తిగా ఉండడం నేర్చుకుని ఉన్నాను. ఆమెను చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా,
నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదనేసయ్యా రాజా జగమెరిగిన నా యేసురాజా రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము విడదీయగలరా విడదీయగలరా ఎవరైనను మరిచేదైనను విడదీయగలరా ఎవరైనను మరిచేదైన రాజా జగమెరిగిన నా యేసురాజా బలహీనతలాయందునా అవమానములాయందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉండును బలహీనతలాయందునా అవమానములాయందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉండు నిత్యము ఆరాధనకు నా చప్పట్లు స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయ్యా నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే చప్పట్లు నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయ్యా నిత్యము ఆరాధనకు నిత్యము ఆరాధనకు నాధారమా ఆధారమా యేసురాజా నిత్యము ఆరాధన
నా ఆధారమా. స్తోత్ర బలులు నీకే. ఓహో నిత్యము ఆరాధనకు నా ఆధారమా. స్తోత్ర బలులు నీకే అర్పించెదయేసయ్యా, అర్పించెదయేసయ్యా, అర్పించెద. శబరబల కతురాల బరక తురాల శబరబల కతురాల బరబల కతు. ఓ అందరూ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పట్లు 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 కొడుతూ. మహాసముద్రంలో ఉన్న జీవరాశులు ఆయన దయకొరకు కనిపెడుతూ ఉంటుంది. నీవెవరి కోసం కనిపెడుతున్నావు? నీ కన్నులు ఎవరి కోసం ఎదురు చూస్తుంది? ఎవరికి దేవుడు పరసంబంధమైన శ్రేష్టమైన ఆహారాన్ని తగిన కాలమందు దయచేస్తాడు? ఏ ఆహారం నిన్ను ముందుకు నడిపిస్తుంది? ఏ ఆహారం శక్తికి మించిన ప్రయాణాల్లో నిన్ను బలపరుస్తుంది? అది పరలోకం నుండి వచ్చిన ఆహారం. సముద్రంలో నా జీవరాశులన్నీ కూడా ఆయన దయ కొరకు కనిపెడుతున్నట్లు ఈరోజు మనం ఆయన దయ కోసం ఎదురు చూస్తున్నామా? అహంకారము, గర్వము కొందరు జీవితంలో ఏమైనా చేయగలుగుతాను, ఏదైనా సాధించగలుగుతాను అని గర్వానికి వెళ్ళి నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి. ఆయన దయ లేకపోతే ఏమీ లేదండి. ఆయన దయచేతనే దేవుడి సౌభాగ్యాన్ని మనకి ఇచ్చాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా గట్టి 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 గట్టిగా గట్టిగా. హల్లెలూయా. అతిశయించడానికి మనలో ఏమీ లేవు, గర్వించడానికి మనలో ఏమీ లేవండి. రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలీదు. ఈరోజు మనం బ్రతికామంటే, మనం నిలబడ్డామంటే, ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే, మీరందరూ దేవుని సన్నిధిలో కూర్చున్నారంటే ఇది కేవలం దేవుడు మనకు అనుగ్రహించిన ఉచితమైన కృప, ఆయన మనకిచ్చిన దయ. కోట్లకు పడగెత్తిన వాళ్ళు, డబ్బు మీద ఆధారపడిన వాళ్ళు మట్టి కరుచుకొని పోయారు. జనబలాన్ని బట్టి, భుజబలాన్ని బట్టి మురిసిపోయిన వాళ్ళు ఈరోజు భూమి మీద లేకుండా పోయారు. అలెగ్జాండర్ లాంటి గొప్ప గొప్ప చక్రవర్తులు ప్రపంచాన్ని స్వాధీనపరచుకోవాలని ప్రయాణమై ప్రపంచమంతా తిరిగి చివరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళారు. బలం మీద ఆధారపడిన వాళ్ళు, జనం మీద ఆధారపడిన వాళ్ళు, డబ్బు మీద ఆధారపడిన వాళ్ళు ఈరోజు సృష్టిలో లేకుండా పోయారు. ఈరోజు మనం బ్రతికి బట్ట కట్టామంటే, బ్రతుకుతున్నామంటే ఇది ఉచితమైన దేవుని కృప, ఆయన దయ.